మన సంఘాలు, మన సమాజం అందరం కూడా ఆలోచించుకోవాలి. అంటే ఏ జాతి భవిష్యత్తు కోసమైతే మనం చర్చించుకోవాలనుకుంటున్నామో ఆ జాతి భవిష్యత్తు తరమే లేకుండా ఈ చర్చలు జరగడం అర్థరహితం, నిర్మాణాత్మకంగా కూడా సాధ్యం కాదు. అంటే మనం మన భవిష్యత్ తరానికి ఏ మార్గం చూపించాలనుకొని ఇక్కడ చర్చించుకుంటున్నామో ఆ భవిష్యత్ తరం ఇక్కడ లేకపోతే ఎవరికి మార్గనిర్దేశం చేస్తాం? మన పిల్లలకే కదా మన వారసత్వాన్ని ఇవ్వాలి. మరి ఆ పిల్లలే లేకుండా మన చర్చలు ఎందుకు? ఎవరికి మనం మార్గం చూపించాలనుకొని ఇక్కడ కూర్చున్నాం? అంటే రాకపోవడం మన పిల్లల తప్ప, తీసుకురాకపోవడం మన తప్ప. ఇదే జరుగుతుంది, తరతరాలుగా ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే మనం ఏదైనా మీటింగ్కి వెళ్తున్నాం, ఆ మీటింగ్లో మనం అనేక రకాల చర్చలు చర్చించుకుంటున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి తెలియదు. పిల్లలు కూడా రకరకాల మీటింగ్లకి, సెమినార్లకి వెళ్తున్నారు, వస్తున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తెలియదు ఏం మీటింగ్కి వెళ్ళారు, ఏం జరిగింది, ఏం చర్చించుకుంటున్నాము, రేపు ఏం చెయ్యబోతున్నాం అనేది తల్లిదండ్రులతో జరగదు. అంటే ఒక జాతి భవిష్యత్ తరానికి ఈ తరానికి మధ్య అంతరం ఉంది. ఈ ఇద్దరి మధ్య ఒక సఖ్యత లేదు, సమాచారం లేదు, ఏం చేయాలనుకుంటున్నామనే ఒక అండర్స్టాండింగ్ లేదు. ఇలాంటి సమాచార సంబంధమే లేని ఒక సమాజం భవిష్యత్తు నిర్మించుకోవడం సాధ్యమవుతుందా? ఇది యువకుల తప్ప లేక తల్లిదండ్రులు తప్ప? నేనంటాను మనదే తప్పు, తల్లిదండ్రులుగా మనదే తప్పు. ఈ ఒక్కరోజైనా మన పిల్లల్ని స్కూల్లో నుంచి ఇక్కడికి తీసుకురాలేమా? స్కూల్ మానేపించి తీసుకొచ్చి కూర్చోబెట్టుకోలేమా? మన జాతి భవిష్యత్తు మీరు అయినప్పుడు, ఈ భవిష్యత్ నిర్మాతలు మీరు అయినప్పుడు ఈ చర్చలో మీరు ఉండాలి, మాతో పాటు మీరు ఉండాలి అని మనం మన పక్కన మన పిల్లల్ని కూర్చోబెట్టుకోలేమా? అంటే తప్పు ముందు తల్లిదండ్రులది. కాలేజీల నుంచి సెలవు పెట్టి ఈరోజు మన పిల్లల్ని సినిమాలకు వెళ్తున్నారు, షికార్లకు వెళ్తున్నారు, ఫంక్షన్లకు వెళ్తున్నారు. అరే పక్కింట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పిల్లలతో పాటు వెళ్తాం కదా, భోజనానికి పిల్లలతో పాటు వెళ్తాం కదా. మరి జాతి నిర్మాణం కోసం, భవిష్యత్ నిర్మాణం కోసం మన పిల్లలతో మనం ఎందుకు రావట్లేదు ఇలాంటి వేదికలకి? తప్పు మందే, తల్లిదండ్రులుగా మందే. మన పిల్లలకి మనం ఎటు వెళ్ళాలో, ఎటు నడవాలో, ఎటు ఏం చేయాలో చూపించట్లేదు. మన పిల్లలకి మన స్కూళ్ళల్లో కేవలం ఏం చెప్తున్నారంటే చదువుకోండి, మార్కులు తెచ్చుకోండి, ఉద్యోగం సంపాదించండి. గిరిజనేతరులకి ఎవరైతే మనల్ని మోసం చేస్తున్నారో, ఎవరైతే మన రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని మనల్ని కీలుబొమ్మల్ని ఆడిస్తున్నారో వాళ్ళకే ఊడిగం చేయమంటున్నారు. మన ఉద్యోగం చేసేది మన జాతి కోసమా, గిరిజనేతరులు ఊడిగం చేయడం కోసమా? ఉద్యోగస్తులందరూ గుండెల మీద చేసి చెప్పండి, మన ఉద్యోగం మన జాతికి ఉపయోగపడుతుందా, గిరిజనేతరులకి ఊడిగం చేయడానికి ఉపయోగపడుతుందా? అంటే మన పిల్లల్ని బానిసలుగా చేస్తున్నాం స్కూళ్ళకి, కాలేజీలకి పంపించి. సరే చదువుకోవాలి, మనం కూడా జ్ఞానాన్ని నేర్చుకోవాలి, వికాసవంతం వైపు వెళ్ళాలి. కానీ అది ఎలా ఉండాలంటే మన జాతి కోసం కూడా మన పిల్లలు కొంచెం టైం కేటాయించేటట్టు మన తల్లిదండ్రులుగా మనమే వాళ్ళని ఇలాంటి వేదికలకి తీసుకురావాలి. మన జాతి ఇది, మన భవిష్యత్తు ఇది అని మనం చూపించాలి. ఆ గ్యాప్ని, అంటే పిల్లల్ని ఇలాంటి వేదికలకి తీసుకురాకపోవడం తల్లిదండ్రులుగా మనదే తప్పు. భవిష్యత్ తరం లేని ఇలాంటి వేదికలు భవిష్యత్తుని ఎలా నిర్దేశిస్తాయి అనేది మనం ఆలోచించుకొని ఇలాంటి వేదికలకు వచ్చే ముందు, ఇప్పుడే అన్నారు ఒరిస్సా పెద్దన్న, మనం ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు భోజనం చేసిన తర్వాత ఫంక్షన్ పిలిచిన వాళ్ళకి 50 100 కట్న కానుకలుగా సమర్పించుకొని వస్తాం. అలాగే ఇలాంటి వేదికలకు వచ్చేటప్పుడు కూడా మన జాతి మొత్తం ఆర్థిక భారంతో ఉన్నాం కాబట్టి మనం ఇలాంటి వేదిక వచ్చే ప్రతిసారి ఇలాంటి వేదిక నిర్వహించే వాళ్ళకు కూడా, నిర్వాహకులకు కూడా కట్నంగానో లేకపోతే సహాయంగానో ఎంతో కొంత సమర్పిద్దామన్నారు. అలాంటి సమర్థత కేవలం ఆర్థిక సమర్థత మాత్రమే కాకూడదు, మన భవిష్యత్ తరాన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టే సమర్థత కావాలి అని నేను పిలిపిస్తున్నాను. డబ్బులు ఇచ్చిన మాత్రాన అంత మాత్రాన వేదిక విజయవంతం అవుతుంది అనుకో అక్కర్లేదు. భవిష్యత్ తరం లేకుండా ఆ వేదిక ముందుకు సాగదు. ఈ వేదిక మన జాతి ముందుకు సాగాలంటే మన యువత ఖచ్చితంగా ఈ వేదికలో పాలు పంచుకోవాల్సిందే. డబ్బులతో పాటు మన పిల్లల్ని, కుటుంబ సభ్యులందరినీ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినే ఐక్యత సాధ్యమవుతుంది, భవిష్యత్తు నిర్మాణం సాధ్యమవుతుంది. అది మనం ఈ వేదిక ద్వారా ఈ క్షణం నుంచైనా మనం ఆచరించాలని కోరుకుంటున్నాను. అయితే గోండ్ మహాసభ స్వతంత్ర పోరాటం నాటి నుంచి ఉన్న ఈ సభ
స్వతంత్ర కాలంలో మనకు ప్రత్యేక దేశమే కావాలని కోరుకున్న మన ఈ వేదిక, ఈ సభ స్వతంత్రానంతరం కొంతకాలం సుప్తావస్థలో ఉండి మళ్ళీ 2000 సంవత్సరం నుంచి, అంటే గత 14-15 సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రత్యేక రాజ్యం సాధించుకోలేకపోయాం, కనీసం ప్రత్యేక రాష్ట్రాన్నైనా సాధించుకుందామని మన ముందుకొచ్చింది. కానీ ఈ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునే ఈ సభ, ఈ వేదిక మన ప్రాంతానికి రావడానికి 14-15 సంవత్సరాల కాలం పట్టింది. అంటే మన ఉద్యమం, మన భవిష్యత్ నిర్మాణం, మన ఆకాంక్ష వైపు మనం మన జాతితో కలిసి ప్రయాణించడానికి మనకి 20 ఏళ్ల కాలం వ్యవధి గ్యాప్ వచ్చింది. వాళ్ళతో సమానంగా మనం కలిసి నడవడానికి 20 ఏళ్ల కాలం వ్యవధి పట్టింది. ఇప్పటికైనా వాళ్ళతో సమానంగా నడవాలి అంటే గోండ్వానా గోండ్ మహాసభకి అనేక రకాల భాషాపరమైన అవరోధాలు ఉన్నాయి. గోండ్వానా గోండ్ మహాసభ ప్రధానంగా హిందీ భాషా ప్రాంతంతో కలిసి ప్రయాణిస్తుంది. మనదేమో తెలుగు, కన్నడ, మలయాళీ ప్రాంతంతో ఉన్న దక్షిణ, అంటే ద్రవిడ భాషా కుటుంబాలతో కలిసి ఉన్న ప్రాంతం. మన సమస్యలు, మన ప్రాంత భౌగోళిక స్వరూపం కానీ, మన రాజకీయ పరిస్థితులు కానీ హిందీ ప్రాంతంతో ఎక్కువగా అనుసంధానమైన మన జాతీయ నాయకత్వానికి తెలియదు. కాబట్టి ఈ వేదిక ద్వారా మనం ఖచ్చితంగా మన సమస్యల్ని, మన ప్రాంతంలో మనం ఎదుర్కొంటున్న సాధక బాధకాలని వాళ్ళకి వివరించాలి. ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా వాళ్ళు మనతో కలిసి నడిచేటట్టు మనం చూడాలి. మనకున్న ప్రధానమైన సమస్య ఏంటి అంటే కృత్రిమ గిరిజనుల సృష్టి. అంటే గిరిజనేతరుల్ని, బీసీలుగా, ఓసీలుగా, ఎస్సీలుగా ఉండే గిరిజనేతరుల్ని ఈరోజు ఎస్టీ జాబితాలో తీసుకురావడానికి దాదాపు దశాబ్ద కాలం నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. 40 సంవత్సరాల క్రితం అయితే లంబాడి, యానాది, ఎరకలు అనే కమ్యూనిటీలను తీసుకొచ్చి మనలో కలిపేశారు. ఇది ఎలాంటి చర్య అంటే మేకవన్నె పులిని మేకల మందులో కలపడం లాంటిది. అంటే ఒక పులికి లేదా తోడేళ్ళకి మేక ముసుగేసేసి మన మేకల్లో ఆవులతో పాటు కలిపి తోలేయడం. అంటే ఈ పులి మనం తినే తిండి మాత్రమే లాక్కుంటుందా? అయితే గిరిజనేతర సమాజం మనం తింటున్న తిండి మాత్రమే లాక్కొని అది బలుస్తుంది అనుకుంటున్నామా? పులి కేవలం గడ్డి తింటుందా? ఏం తింటుంది? మాంసం తింటుంది, మేకల్ని తింటుంది, ఆవుల్ని తింటుంది. दादा ये सोचना है कि क्रिएटिव ट्रेड, ये मकसद क्या है कि ये गवर्नमेंट का मकसद भी है, नॉन ट्राइबल की मकसद भी है। ये क्या है कि बकरी का मांस डाल के बाघ आ रहा है, बाघ बोले तो नॉन ट्राइबल, उसका मकसद ये बाघ जो खा रहा है वो घास खाने के लिए नहीं आ रहा है। गवर्नमेंट का मकसद भी ये है, नॉन ट्राइबल का मकसद भी ये है, उसको घास नहीं चाहिए, उसको बकरी चाहिए। बकरी को खत्म करके ये बाघ बड़ा होना चाहिए, क्योंकि ये गवर्नमेंट और नॉन ट्राइबल का है, और नॉन ट्राइबल को ये नॉन ट्राइबल को देने का कुछ और ज्यादा नहीं है, इसीलिए ट्राइबल का जो चीज देने के लिए इसको बकरी का मांस डाल के बकरी का अंदर घुस दे रहा है। ये चीज को हम समझना है, क्योंकि जो ट्राइबल इतने साल तक जो ट्राइब है वो आदिवासी लोग है, मगर अब से ट्राइब केवल आदिवासी लोग नहीं है, इसमें नॉन ट्राइबल लोग भी हैं। इसका मकसद क्या है कि ट्राइबल को खत्म करो, क्योंकि ट्राइबल को नॉन ट्राइबल आके स्ट्राइटली खत्म करने से ये क्या होता है, ऑफेंस होता है, मगर एक ट्राइब आके एक ट्राइब को खत्म करने ये क्या होता है, आंतरंगिक संघर्षण होता है। ऐसा ट्राइबल को खत्म करने के लिए नॉन ट्राइबल को ये मास्क डाल के हमारे बीच में बिठा रहे हैं, इसको हम समझना है। इसीलिए नॉन ट्राइबल जो एसटी में आने को चाहता है उसको हम कंपलसरी रोकना है। जो अभी तक आया है उसको भी कंपलसरी ट्राइबल के लिस्ट से बाहर करना ही चाहिए। ये जो अभी तक ट्राइबल लिस्ट आया है, जो ब्रिटिश गवर्नमेंट में रिसर्च किया है, उसके बाद गवर्नमेंट ने, इंडियन गवर्नमेंट में उसको कंफर्म किया है, ये पूरी साइंटिफिक तरीका से कंफर्म हुआ है। अभी कुछ लोग सोशली बैकवर्ड, इकोनॉमिकल बैकवर्ड के साथ अभी एसटी में घुस के आने के लिए सोच रहे हैं, ये अच्छी बात नहीं है। वो कंपलसरी इकोनॉमिकल बैकवर्ड है, सोशल बैकवर्ड है, हम भी मानते हैं, जानते हैं, मगर वो ट्राइब नहीं हो सकते हैं। इसीलिए गोंडवाना गोंड महासभा क्रिएटिव
क्रिएट करने के गवर्नमेंट के साथ नहीं रहना है और जो एसटी बनने चाहते हैं उसके साथ भी गोंडवाना गोंड महासभा सपोर्ट नहीं करना चाहते हैं। ये आदिवासी आंध्र और तेलंगाना आदिवासी का डिमांड है, आप कंपल्सरी हमारा सपोर्ट देना ही चाहिए। ఇది హిందీలో ఇప్పటివరకు మన హిందీ మేధావుల కోసం మన గోండవాన గోండ్ మహాసభ పెద్దల కోసం మాట్లాడాను. అందరికీ అర్థమైంది అనుకుంటే, ఎందుకంటే మీ కరతాళ ధ్వనులే నాకు అది చెప్పాయి. ఇది మన డిమాండ్. ఇంకోటి ఏంటంటే, నేను జాతిగూడ గోండవాన గోండ్ మహాసభ అప్పుడు అటెండ్ అయినప్పుడు కూడా ఒక విషయం చెప్పాను. हम गोंडवाना निर्माण चाहते हैं मगर गोंडवाना समाज को छोड़ दे रहा है, गोंडवाना समाज का नुकसान को भी छोड़ दे रहा है। वहाँ लगभग 2 लाख पीपल पोलावरम प्रोजेक्ट में नुकसान में पहुंचा है, वहाँ अभी तक गोंडवाना गोंड महासभा जाके उसका नुकसान को नहीं देख रहे हैं। 2 లక్షల ఆదివాసీ సమాజం, 2 లక్షల అంటే సుమారు 400 ఆదివాసీ గ్రామాలు, మన గోండు గ్రామాలు, గోండు సమాజం అక్కడ బాధల్లో ఉంది. ఇప్పటి వరకు గోండవాన గోండ్ మహాసభ అక్కడికి వెళ్ళి వాళ్ళకి మద్దతుగా నిలవలేదు. ఆ సమాజం మంది కాదా? అది గోండవాన ప్రాంతం కాదా? ఆ గోండవాన ప్రాంతం లేకుండానే మీకు గోండవాన రాష్ట్రం కావాలా, రాజ్యం కావాలా? గోండవాన ప్రజలు అక్కర్లేదా? గోండవాన ప్రాంత సమస్య అక్కర్లేదా? గోండవాన గ్రామాలు మీకు అక్కర్లేదా? మరి గోండవాన సమాజం, గోండవాన ప్రాంతం మీకు అక్కర్లేనప్పుడు గోండవాన రాష్ట్రం ఎలా సాధ్యం అవుతుంది? हमको गोंडवाना राष्ट्र राज्य चाहिए तो कंपल्सरी गोंडवाना समाज के जो नुकसान है उसको खत्म करना है, उस समाज के साथ ही हम गोंडवाना राज्य को हासिल करना है। ये गोंडवाना गोंड महासभा లక్ష్యం మాత్రమే కాదు, ఇది మన జాతి లక్ష్యం, ఇది మన యువత లక్ష్యం. యువత చదువుతో పాటు గోండవాన వారసత్వాన్ని తీసుకోవాలి, గోండవాన లక్ష్యాన్ని తీసుకోవాలి. ఆ వైపు మనం ముందుకెళ్ళాలి. యువత ఎక్కువ లేదు కాబట్టి యువతకి సందేశం ఇవ్వడానికి ఇక్కడ అవసరం లేదు. నడిపించాల్సిన బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉంది. ఇది మన బాధ్యత, ఇది మన కర్తవ్యం. మన జాతిని నడిపించాలంటే మన వారసత్వాన్ని ఖచ్చితంగా ఈ వేదికలో కూర్చోబెట్టాలి. ఇది మన పొరపాటు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా మనందరం సరి చేసుకుందాం. జై సేవ, జై గోండవాన.